గుడి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి. గుడి లోపలికి ఫోన్ ఎంట్రన్స్ లేదు, అందుకే మీకు చూపించలేదు. ఇప్పుడు టెంపుల్ చుట్టూ ఉండే సరౌండింగ్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం చూసారు ఎంత ఎత్తుగా ఉందో. ఇక్కడ యాగశాల అండి, యాగాలు హోమాలు చేస్తున్నారు. తాటాకు పందిరి వేసి చక్కగా పందిరి లోపల మొత్తం హోమగుండాలు పెట్టేసి హోమాలు చేస్తున్నారు. అమ్మవారి స్టేజ్. ఇక్కడ మా పాప వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో ముచ్చట్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ అక్కడ కూర్చుందండి. ఇక్కడ గుర్ర బొమ్మ గుళ్ళో పెడతారు. తాటాకు పందిరి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసారా అందరూ పసుపు నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో. రాగి చెంబుల్లో ఇత్తడి చెంబుల్లో తీసుకొచ్చేసి ఇందా చూపించాను కదా విగ్రహాలు, వాటికి అభిషేకం చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మా బావగారు ప్రసాదం తీసుకుంటున్నారండి. ఇది వచ్చేసి ప్రసాదం కౌంటరు. లడ్డు పులిహోర ఇక్కడ ఇస్తారు, మనీ పే చేసి తీసుకోవాలన్నమాట. ఇగో ఇక్కడ వచ్చేసి సార్ దగ్గర పూలు కూడా పెడుతున్నారు, పూలు తీసుకొచ్చినవి. ఇక్కడ గుడి చూసారా, శివాలయం ఇదే అండి టెంపుల్. విగ్రహ ప్రతిష్ట వచ్చేసి మండే జరుగుతుంది. ఇగో నందిని కూర్చోబెట్టే ప్లేసు, అది గర్భగుడి. శివయ్య తండ్రిని ప్రతిష్ట చేసే ప్లేసు. గుడి టెంపుల్ మొత్తం ఒక లుక్ చూసేయండి. టెంపుల్ ఎలా ఉంది, బాగుంది కదా. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అండి, కొత్తగా కట్టారు ఇది. ఇక్కడ వచ్చేసి ఒకసారి కళ్యాణ మండపాన్ని కట్టి గుడికి విరాళంగా ఇచ్చారండి. అంటే ఇక్కడ ఎవరైనా ఫంక్షన్స్ కానీ అవి ఫ్రీగా చేసుకోవచ్చు అండి. కళ్యాణ మండపంలో ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మేము గ్రూప్ ఫొటోస్ దిగుతున్నాము. అయ్యగారులు వాళ్ళు గుడి ప్రాంగణంలో ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చిన పసుపు నీళ్ళు అవి తీసుకొని ప్రదక్షిణ చేస్తున్నారు. మా పిల్లలు అయితే ఫోటో దిగుతున్నారు, మేము కూడా గ్రూప్ ఫోటోలు దిగుతున్నాము. ఇంతే అండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే కామెంట్